ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెలంగాణ చరిత్రలో మున్నూరు కాపు లేకుండా కేబినెట్ లేదు. బహుశా కేసీఆర్ సమయంలో కేసీఆర్ మహమూద్ అలీ వాళ్ళిద్దరు ఉన్న బ్రీఫ్ పీరియడ్ ఒక 2-3 నెలలు ఉంటుంది. ఆ తర్వాత ఇంతకాలం దాదాపు 18 monthsగా లేదు. సో మీరు మున్నూరు కాపు ప్రజాప్రతినిధే. సో ఇతర పార్టీల నుంచి లేదా కమ్యూనిటీ నుంచి కొంచెం ఒత్తిడి వస్తుంది కదా. అంటే ఈ సమావేశాలు కూడా ఒత్తిడి పెరిగింది. తప్పనిసరి ప్రభుత్వం తీసుకొని పోవాలని చెప్పి అనేది ఒక నిర్ణయం పెద్దలకు బాధ్యత అప్పచెప్పింది సమాజము, మున్నూరు కాపు సమాజము. గవర్నమెంట్ దృష్టిలో కూడా ఉందనేది కూడా ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇటీవల నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వ విప్పుగా కూడా నాకు అవకాశం కల్పించేది. సరే, ప్రభుత్వ విప్పుగా మంత్రిగా ఉండాలనేటువంటి వాళ్ళు మా ఆలోచన. ఎందుకంటే ఈ వర్గానికి గతంలో ఉండి ఇప్పుడు లేకపోవడం వల్ల ఇబ్బందికరం అని చెప్పడం జరిగింది. ప్రభుత్వంలో ఉన్న పెద్ద ఆలోచిస్తారని చెప్పిన ఒక భావన ప్రభుత్వం దృష్టి తీసుకుని పోతామని చెప్పి మాకు సంబంధించిన సీనియర్ నాయకులు కూడా మీటింగ్ ఉన్న వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సరే, అది అంతర్గతంగా పార్టీలో ఒక నిర్ణయం జరుగుతుందని చెప్పిన భావన, గౌరవం ఇస్తారని చెప్పిన ఒక భావన. అయితే ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది, కొండా సురేఖను మున్నూరు కాపు కింద కౌంట్ చేస్తారా, పద్మశాలి కింద కౌంట్ చేస్తారా? ఎందుకంటే జనరల్ గా తను వివాహం అయిన తర్వాత పుల్లన్న కులాన్ని బేసిక్ ఇస్తే మున్నూరు కాపుగా చూస్తారు. మీరు అన్నట్టు బేసిక్ గా తను అంటే తను మహిళకు కూడా అయింది, ఇంత ముందు కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆ కోణంలో మురళన్న కూడా మున్నూరు కాపు మా కులంలో హెల్డరే కదా వారు కూడా, ఆ కోణంలో చూస్తారు. దాని రాజకీయంగా సపోర్ట్ లేదు. సరే, మున్నూరు కాపుకి ఇవ్వాలని చెప్పని కోరే దానిలో అర్థం ఉంది. అది ఏం జరుగుతుంది చూడాలి. ఓకే, అంటే పద్మశాలిగానే కౌంట్ చేయాల్సి ఉంటుందా? ఇప్పుడు మీ సమావేశంలో మీరు కాకుండా మిగతా వాళ్ళు పేర్కొన్నది ఏంటంటే మున్నూరు కాపులకు రిప్రజెంటేషన్ లేదని. సో కొండా సురేఖ ఉన్నారు కానీ కొండా సురేఖను బై బర్త్ పద్మశాలి కాబట్టి ఆ విధంగానే కౌంట్ చేస్తారు, అంతేనా? అంటే అట్లా బై బర్త్ అనే చర్చ లేదు. మున్నూరు కాపులకు ఇవ్వాలని చెప్పిన కోణం తప్ప, ఇంతకు ఇద్దరు కాదు ఇవ్వాలనే ఆలోచన తప్ప తన గురించి స్పెషల్ చర్చ ఎందుకు వస్తుంది అట్లా రాదు కదా. మీరు అన్నదాన్ని చెప్తున్నా, వివాహం అయిన తర్వాత ఎవరైనా భర్త కమ్యూనిటీ వస్తుంది కాబట్టి ఆ విధంగా నేను చెప్పే ప్రయత్నం చేసిన అడగడంలో జరిగింది. సో బహిరంగ ఇప్పుడు ఇంకో 2 అంశాలు చెప్పారు. కోకాపేటలో 5 ఎకరాలు కేసీఆర్ గవర్నమెంట్ టైంలో కేటాయించిన దానికి చాలా మంది ఆత్మగౌరవ భవనాలు కట్టుకున్నారు వేరే కమ్యూనిటీస్. మున్నూరు కాపు విషయంలో ఎందుకు ముందుకు పడలేదు? అంటే అక్కడ కొండలు అంటే అక్కడ ప్లేస్ సమానంగా లేదు. వాళ్ళు చూడకుండా ఇవ్వడం వల్ల అక్కడ ఇబ్బందికరమైన వాతావరణం ఉందని ఒకటి. అది క్లీన్ చేయడానికే 15,000 కోట్లు పడుతుందని చెప్పి అంటారు. ఒకసారి వెళ్ళాలని చూడాలని అని అనుకున్నాం. అంటే అక్కడ ఓపెన్ ప్లేస్ కాదు, అంత కొండ లోయ ఉంటది, సగం లోయ సగం కొండ అంటారు. మరి అక్కడ ఏ విధంగా నిర్మాణం చేయాలని ఒకసారి ఇదివరకు వెళ్ళి ఒకసారి చూసేది, కొంత పని కూడా జరిగిందన్నారు. 5 సెల్లార్స్ వేసి సమానంగా తీసుకురావాలని చెప్పి అది కూడా పార్కింగ్ ఉపయోగపడుతుందని చెప్పి అంటారు. సరే, ఏ విధంగా అక్కడ కూడా ఆత్మగౌరవ సభ తీసుకురావాలి. కొంతమంది ప్లేసెస్ చేంజ్ చేస్తే బాగుంటుంది, స్థలాలు చూసారు ఇచ్చారు. అది ఒకసారి వెళ్లి చూసి దానిలో ఆత్మగౌరవ సభను కూడా నిర్మాణం చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవాలి. బహిరంగ సభలో ఇప్పుడు ఏం